హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా మనకి ఇలా ఉంటుంది కదా, క్లాత్ రెండు పొరల మీద అనేది ఉంటుంది కదా, దానిని ఇట్లా నాలుగు లేయర్స్ అనేవి వస్తాయండి. ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్ని తీసుకుని, చూడండి మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. ముందుగా అయితే మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు అంటే మనం కింద కుట్టు వేస్తాం కదా మడత పెట్టి, దానికి. ఆ తర్వాత నేను దీనికి హెమ్మింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా 1 ఇంచ్ అయితే హెమ్మింగ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకిచ్చిన ఆది బ్లౌజును షోల్డర్ పైన కరెక్ట్గా పట్టుకోవాలి. షోల్డర్ పైన కరెక్ట్గా పట్టుకుని మనం హెమ్మింగ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి పైన షోల్డర్ పైన కుట్టు కొరకు కూడా వదిలేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇక్కడికి మనం మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ కుట్టు కొరకు అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళది మొత్తం హామ్ హోల్ లూజు అంటే చేతి దగ్గర ఈ విధంగా లూజుని మెజర్ చేసుకోవాలి. ఇక్కడికి కుట్టు ఉంటుంది కదా మనకి, ఆ కుట్టు వరకు ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు టేప్తో చూపిస్తున్నాను. దీన్ని కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హామ్ డౌన్ 3 అయితే సరిపోతుంది. కరెక్ట్గా 3కి మనం మార్కింగ్ చేసుకున్నాం అన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ పైన గుర్తుపెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి చిన్నగా ఈ విధంగా కర్వ్ షేప్ లాగా తీసుకురావాలండి. ఇలా మనము టేప్తో అక్కడ మార్కింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకుని అట్లా అందరికీ అర్థం కాదు కాబట్టి నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను. హ్యాండ్ ఈ విధంగా నిదానంగా కిందకి కర్వ్ లాగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి. అలాగే చేతి దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోవాలి, అలాగే ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇది మనకి మెయిన్ లూజు, ఇది వచ్చేసి ఎక్స్ట్రా అనమాట, అంటే ఖర్చు కొరకు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో హ్యాండ్. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసేసుకుందామండి. చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా మనం కట్ చేసేసేద్దాం. అలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా దాన్ని సపరేట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఆమ్ హోల్లో లోత్ అనేది తీయాలి కదా, ఆమ్ హోల్లో లోత్ అయితే ఇక్కడ నుంచి మనం తీయాలండి. లాస్ట్ దాకా నుంచి తీయకూడదు. మనకి కుట్టు ఎక్కడైతే పడుతుందో ఆమ్ హోల్లో లాస్ట్ కుట్టు అంటే మనకి టైట్ కుట్టు ఎక్కడైతే పడుతుందో అక్కడ నుంచి మాత్రమే మనం ఆమ్ హోల్ లోత్ అనేది తీయాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని చూడండి, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఈ కర్వ్ షేప్ అనేది కంపల్సరీగా మనకి రావాలండి. ఈ కర్వ్ షేప్ వస్తేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా అయితే హ్యాండ్ అయితే మనకి కటింగ్ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.